హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఈ రోజు టాపిక్ ఏంటంటే కింగ్డమ్ అండ్ హరిహర వీరమల్లో ఒకటే డేట్కి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితేనేమి, అదే విధంగా విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ అయితేనేమి ఎక్స్ లో విపరీతంగా గొడవ పడుతున్నారు. అసలు హరిహర వీరమల్లికి బజ్జే లేదు. హరిహర వీరమల్లి కానీ పొరపాటున కానీ రిలీజ్ అయింది అనుకో, ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ చేసి పడేస్తామని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే ట్విట్టర్ లో విపరీతంగా ఫ్యాన్ వార్ అయితే జరుగుతుంది. ఏది ఏమైనా కానీ రెండు సినిమాలు ఒకటే తేదీకి రావడానికి రీజన్ ఏంటంటే, రెండు సినిమాలు ఒకటి అమెజాన్ ప్రైమ్ కొనేసింది, ఇంకొకటి నెట్ఫ్లిక్స్ అయితే కొనేసింది. ఈ రెండు సినిమాలని కంపల్సరీగా జూలై 24, 25 రిలీజ్ చేయాల్సిందే అని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఒత్తిడి చేయడం వల్లనే ఈ రెండు సినిమాలు కూడా ఒకటే రోజు రిలీజ్ చేయడానికి అయితే సన్నద్ధమవుతున్నాయి. కానీ హరిహర వీరమల్లు అయితే జూలై 24 రిలీజ్ కి సిద్ధమవుతుంది. అదే విధంగా కింగ్డమ్ కూడా 25న రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఒకవేళ హరిహర వీరమల్లు చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా దురదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే హరిహర వీరమల్లు సీజీ షార్ట్స్ అయితేనేమి, అదే విధంగా విఎఫ్ఎక్స్ అయితేనేమి ఇంకా వర్క్ అయితే పూర్తి కాలేదు. ఆ వర్క్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది అనేది అయితే బ్యాక్గ్రౌండ్ లో టాక్ భయంకరంగా నడుస్తుంది. సో హరిహర వీరమల్లే దాదాపుగా పోస్ట్ పోన్ అవుతుందేమో అని చాలా మంది అనుకుంటున్నారు. సో అదే బహుశా నిజం కావచ్చు. కానీ కింగ్డమ్ మాత్రం జూలై 25కి అయితే రిలీజ్ అవుతుంది. సో ఏది ఏమైనా కానీ ఒకవేళ ఈ రెండు సినిమాలు కానీ క్లాస్కి వచ్చినాయనుకో, ఇంతకీ ఏ సినిమా విజయం సాధిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు కాలం కుర్రాలకి 20s 2000 కిడ్స్కి అయితే తెలియకపోవచ్చు, కానీ 90s కిడ్స్కి మాత్రం పవన్ కళ్యాణ్ ఒక చిన్న టికెట్ ముక్క దొరకాలన్నా కానీ రక్తాలు చిందించాలి, యుద్ధాలు చేయాలి. సో ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత క్రేజ్ అయితే విజయ్ దేవరకొండ గారికి లేదు. ఒకవేళ మీరు ఏ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం అయితే మన ఛానల్ని లైక్, షేరు, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.